హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 518. ఈరోజు డేట్ 24th July 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెండు వీడియోలు తీసుకొచ్చాను. దాంట్లో ఫస్ట్ది వన్ ప్లస్ మొబైల్స్ కోసం ఫస్ట్ టైం నేను ఒక గూగుల్ కెమెరా మీద వర్క్ చేసి దానికి సంబంధించిన సెట్టింగ్స్ని ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రూపంలో షేర్ చేశాను. ఎవరైతే OnePlus 5 నుంచి ఇప్పటివరకు ఉన్న మొబైల్స్ అన్నీ వాడుతున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది సూపర్ వీడియో. ఇది ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక రెండో వీడియో OnePlus ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో OnePlus Nord ప్రీ ఆర్డర్, సో మనకి రెండు గిఫ్ట్ బాక్స్లో ఫస్ట్ గిఫ్ట్ బాక్స్ మనకి ఫస్టే వస్తుంది కదా. సో ఫస్ట్ గిఫ్ట్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియో రూపంలో చేశాను. అది కూడా ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. దాంట్లో మనకు ఒక టీషర్ట్ ఉంటుంది. అదే ఈ టీషర్ట్ మనకి ప్రజెంట్గా మన దగ్గరే ఉంది కాబట్టి కొంచెం వాడుతున్నాను. సో ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 4500 లైక్స్ అది రీచ్ అవ్వాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus Nord మొబైల్ కోసం ఎవరైతే ఏఆర్ లాంచ్ ఈవెంట్ టికెట్ కొన్నారో, అంటే 99 రూపాయలు పెట్టి అమెజాన్లో కొన్నారు కదా, సో వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్ లాటరీ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు అష్యూర్డ్ గిఫ్ట్ అందరికీ కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా, సో దానికి సంబంధించిన లాటరీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మీరు సింపుల్గా అమెజాన్ యాప్లో కానీ లేదంటే అమెజాన్ వెబ్సైట్లో కానీ వెళ్ళి OnePlus Nord పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక స్పిన్ వీల్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే వాళ్ళు ఏదైతే చూపిస్తున్న లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్లో ఏదో ఒక గిఫ్ట్ అనేది మీకు వస్తుంది. సో ఈ లిస్ట్లో మనకి OnePlus టీవీ ఉంది, QLED టీవీ ఉంది కదా, 65,000 ఏమో ఉంటుంది. సో ఆ టీవీకి సంబంధించిన ఒక పేరు ఉంటుంది. అలాగే OnePlus Nord మొబైల్ కూడా ఉంటుంది. అలాగే OnePlus Bullets Z ఉంటుంది. అలాగే అమెజాన్ క్యాష్ బ్యాక్ 1000 రూపాయలు, 500, అలాగే 200 రూపాయలకు సంబంధించిన క్యాష్ బ్యాక్ అన్ని కలిపి ఈ లిస్ట్ మొత్తం కలిపి ఒక స్పిన్ వీల్ లాగా ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మీ లక్ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. నేను కూడా ట్రై చేశాను, నేను కూడా కొన్నాను కదా 99 రూపాయలు పెట్టి టికెట్. సో నాకు 200 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు చూపించారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక గిఫ్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు కూడా చాలామంది కొన్నారు కదా, సో మీకేం వచ్చిందని కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను, అక్కడ మీరు మీకు ఎంత వచ్చింది అనేది మీరు కింద కామెంట్స్లో రాయండి. సో ఇది అందరికీ అష్యూర్డ్ గిఫ్ట్ ఇస్తున్నారు. అందరూ ఏదో ఒక సింగిల్ గిఫ్ట్ లాగా అందరికి ఇస్తారు అనుకున్నారు, కాకపోతే వీళ్ళు కొంచెం మోడిఫికేషన్స్ అనేవి చేసినట్టు తెలుస్తుంది. అలాగే OnePlus Nord మొబైల్ మొన్ననే లాంచ్ అయింది కదా, దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ అనేది మనకి ఆగస్టు 4వ తారీఖు నుంచి వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అమెజాన్లో పేజ్ తీసుకొచ్చారో నోటిఫై మీ పేజ్ అని, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన ఇండియాలో కేవలం మన ఒక్క ఇండియాలోనే 4 మిలియన్ల రిక్వెస్ట్లు వచ్చాయని చెప్తున్నారు. సో అన్ని మొబైల్స్ వీళ్ళు తయారు చేస్తారో లేదో క్లారిటీ అయితే లేదు, కానీ ఇంతమంది కొంటారో లేదో క్లారిటీ కూడా లేదు, కానీ 4 మిలియన్లు అంటే దగ్గర 40 లక్షల పీసులు కావాలని మనకి రిక్వెస్ట్ పెట్టినట్టే కదా. ఈ 40 లక్షల మంది కొంటారా లేదని పక్కన పెడితే వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అర్థం అనమాట. నోటిఫై మీ అని కొట్టామంటే మనకి ఇంట్రెస్ట్ ఉండో దాని గురించి తెలుసుకోవాలని, లేకపోతే కొనాలనో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, మనం నోటిఫై మీ అని కొడతా ఉంటాం. సో కొంతమంది సరదాగా కూడా కొడతారనుకోండి, అది వేరే విషయం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 40 లక్షల మంది కేవలం మనం ఒక్క ఇండియాలోనే రిక్వెస్ట్లు పెడితే మరి గ్లోబల్గా దీని డిమాండ్ ఎంత లెవెల్లో ఉందనేది వాళ్ళకే తెలియాలి. సో అసలు వీళ్ళు 4th సేల్ తీసుకొస్తున్నారు కదా, 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖు. సో దాంట్లో మళ్ళీ మనకి 2 వేరియంట్స్ తీసుకొస్తున్నట్టున్నారు. సో ఎన్ని పీసులు తీసుకొస్తారో కూడా క్లారిటీ లేదు. వీళ్ళు ఓపెన్ సేల్ అని పెడుతున్నారు, మరి సో ఎన్ని పీసులు తీసుకొస్తారో లేదో క్లారిటీ లేదు. మరి 40 లక్షల మందిలో ఎంతమంది కొంటున్నారు అనేది కూడా క్లారిటీ అయితే లేదు. అలాగే ఎవరైతే OnePlus రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ ఉన్నారో, అంటే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో, వాళ్ళ కోసం స్పెషల్ సేల్ ఈ మంత్ 27వ తారీఖునే స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ప్రీ ఆర్డర్లో 500 రూపాయలు పెట్టి కొన్నారు కదా ప్రీ ఆర్డర్ బాక్సులు, సో వాళ్ళకు కూడా ఇది 28వ తారీఖు ఏమో వీళ్ళు సేల్ కూడా కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కానీ కేవలం మన ఒక్క ఇండియాలోనే 40 లక్షల రిక్వెస్ట్లు అంటే అది మామూలు విషయం కాదు, అంత ఆషామాషి విషయం కాదు. మరి వీళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి తెలియాలి. అలాగే OnePlus అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా OnePlus 8Tని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ బ్రాండ్లో ఫస్ట్ 64 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన కోడ్ అనేది OnePlus కెమెరాలో ఈరోజు మనకి కనిపించింది లేటెస్ట్ అప్డేట్లో. సో 64 మెగాపిక్సెల్ కెమెరాతో వీళ్ళు ఇంతవరకు ఏం ఫోన్ తీసుకోలేదు కదా. సో 8T అనేది మనకి రాబోతున్నట్టు కూడా వీళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కాకుండా రీసెంట్గా ఒక కొత్త OnePlus మొబైల్కి సంబంధించిన 65 వాట్స్ ఛార్జర్ కూడా మనకి ఆన్లైన్లో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది బయటకు వచ్చినాయి. సో ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ప్లస్ 65 వాట్స్ ఛార్జింగ్తో కూడా ఈ ఫోను రాబోతున్నట్టు తెలుస్తుంది. OnePlus 8T మనకి మేబీ సెప్టెంబర్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ఆగస్టు తర్వాతే వస్తుంది వచ్చినా కానీ. సో ప్రజెంట్గా OnePlus 8 Proనే మనకి సేల్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి కదా కోవిడ్ ఇష్యూస్ వల్ల. సో అందుకని కొంచెం లేట్గానే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో Realme 6i అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. దీంట్లో వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఇది July 31st నుంచి ఫ్లిప్కార్ట్లో అలాగే realme.comలో కూడా సేల్లోకి తీసుకురానున్నారు. ఏదైతే Realme 6 ఉందో ఆ Realme 6లో ఒక లోవర్ వేరియంట్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి సేమ్ రియల్మీ 6లో ఏదైతే ఉందో మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. 4GB ర్యామ్ వేరియంట్ అలాగే 6GB ర్యామ్ వేరియంట్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. ఇక బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలోనే మనకి రియల్మీ 6కి అలాగే రియల్మీ 6iకి చిన్న చిన్న డిఫరెన్సెస్ మనం నోటీస్ చేయొచ్చు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ మాత్రం సేమ్ కెమెరా, టాప్ లెఫ్ట్లో మనకు ఒక పంచ్ హోల్ ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. 4300 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, చాలా మంది ఇక్కడ మిస్టేక్ అవుతున్నారు. 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్, కాకపోతే మనకి బాక్స్లో మాత్రం ఓన్లీ 20 వాట్స్ ఛార్జర్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ 30 వాట్స్ ఛార్జర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు realme.comలో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జస్ట్ లైక్ మనకి Xiaomi వాళ్ళు కూడా 18 వాట్స్ సపోర్ట్ ఇస్తారు, 10 వాట్స్ ఛార్జర్ ఇస్తూ ఉంటారు కదా, సేమ్ అదే తరహాలో వీళ్ళు కూడా 30 వాట్స్ సపోర్ట్ ఫోన్కి ఇచ్చారు, కానీ మనకి ఛార్జర్ మాత్రం కేవలం 20 వాట్స్ ఛార్జర్ మాత్రమే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి realme.comలో ఇప్పుడు ప్రజెంట్గా 20 వాట్స్ ఛార్జర్ నియర్లీ 1000 రూపాయలు ఉంది, 999 రూపాయలు ఉంది. మరి 30 వాట్స్ ఛార్జర్ ఎంత పెడతారనేది క్లారిటీ కూడా లేదు. అరౌండ్ ఒక 1300 రూపాయలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక దీంట్లో 4GB ప్లస్ 64GB వేరియంట్ 13,000 రూపాయలు తీసుకొచ్చారు. ప్లస్ 64GB వేరియంట్ మాత్రం 15,000 రూపాయలు వీళ్ళు తీసుకొచ్చారు. నన్ను అడిగితే మాత్రం బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ ఒక్కటి దీంట్లో వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఈ మంత్ 31వ తారీఖు నుంచి మీకు realme.comలోనూ అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా సేల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రియల్మీ చైనాలో ఈ మంత్ 27న Realme V5 పేరుతో ఒక కొత్త సిరీస్ని లాంచ్ చేయబోతుంది, Realme V సిరీస్ లాగా. దాంట్లో ఫస్ట్ ఫోన్ మనకి Realme V5. ఇది ఒక ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి, ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుందన్నమాట. సో ఇది ఒక 5G మొబైల్. మేబీ నిన్న లాంచ్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది ముందు చైనాలో లాంచ్ అవుతుంది, మరి మన ఇండియాకి తీసుకొస్తారా లేదన్నది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఫైనల్గా ఈ రోజు నుంచి మన ఇండియాలో iPhone 11ని అలాగే iPhone SEని అఫీషియల్గా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది. ఏదైతే చెన్నైకి దగ్గరలో ఫాక్స్కాన్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, సో దాంట్లో వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అది తిరుపతికి కూడా దగ్గర వస్తుంది అనుకుంటా. సో నాకైతే లొకేషన్స్ గురించి పెద్దగా ఐడియా తెలియదు, కానీ సో చెన్నైకి దగ్గరలోనే వీళ్ళు మనకి కొన్ని న్యూస్లో రాస్తారు కాబట్టి చెన్నైకి దగ్గరలో ఉన్న ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో వీళ్ళు అఫీషియల్గా మన ఇండియాలో ఈ రోజు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ఎందుకు మన ఇండియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంటే, ఏదైతే బయట కంట్రీస్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న యాప్కి సంబంధించిన ఫోన్స్ ఉన్నాయో దానివల్ల ఏమవుతుందంటే 22% వరకు వీళ్ళు ట్యాక్సెస్ లాగా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఇంపోర్ట్ డ్యూటీస్ లాగా. సో దాన్ని తప్పించుకోవడం కోసం ఇండియాలో వీళ్ళు ఈ 2 ఫోన్స్ తయారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా ఫోన్స్ కూడా మన ఇండియాలోనే వీళ్ళు కొన్ని ఫ్యాక్టరీస్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ప్రైజెస్ ఏమైనా తగ్గుతాయి అంటే దెర్ ఇస్ నో క్లారిటీ అనమాట. తగ్గే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు అనే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి కానింగ్ నుంచి ఫైనల్గా నిన్న మనకి గొరిల్లా గ్లాస్ వెర్షన్లో నెక్స్ట్ వెర్షన్ వీళ్ళు తీసుకొచ్చారు. అంటే లాస్ట్ టైం వచ్చిన కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6 ఉంది కదా, సో దాని తర్వాత రావాల్సింది 7 కదా. 7 ప్లేస్లో ఇప్పుడు వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ని లాంచ్ చేస్తారు. ఇక మీద వీళ్ళు నెంబర్ సిరీస్ని ఫాలో అవ్వరు, ఓన్లీ నేమ్తోనే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ విక్టస్ అనేది లాస్ట్ టైం వచ్చిన కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6కి ఒక సక్సెసర్. అలాగే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా టఫ్ అని వీళ్ళు చెప్తున్నారు. 2x రెసిస్టెన్స్ అనమాట, అంటే దాంతో కంపేర్ చేస్తే 2 times బెటర్గా ఉంటుంది. అలాగే వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 4 times బెటర్ అని వీళ్ళు చెప్తున్నారు. 2 meters దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ మనం కింద పడేసినా కానీ ఫోన్కి ఏమీ కాదని వీళ్ళు చెప్తున్నారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది కదా, మన ఫోన్లో ఉండే డిస్ప్లే పైన వీళ్ళు వాడే ఏదైతే గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుందో దాన్ని మనం గొరిల్లా గ్లాస్, కొన్నిట్లో మనకి గొరిల్లా గ్లాస్ వాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే అన్ని బ్రాండెడ్ ఫోన్స్లో కూడా మంచి ఫోన్స్లో కూడా అన్నిట్లో కూడా గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అలాగే 3 అలాగే 6 ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దీని తర్వాత 6 తర్వాత వచ్చిన నెక్స్ట్ వెర్షన్ 7 ప్లేస్లో వీళ్ళు విక్టస్ని లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 11కి సంబంధించిన ఇంటర్నల్ నేమ్ అనేది ఈరోజు మనకి లీక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 10 నడుస్తుంది, ఆండ్రాయిడ్ 11 కూడా చాలా మందికి రిసీవ్ చేసుకుంటున్నారు బీటా ప్రోగ్రామ్స్ లాగా. సో దానికి సంబంధించిన నేమే ఇంటర్నల్ నేమ్ మనకి అఫీషియల్గా ఈరోజు లీక్ అయిపోయింది. యాక్చువల్గా మనకి ఆండ్రాయిడ్ 10 దగ్గర నుంచి వీళ్ళు నేమ్స్ పెట్టట్లేదు, మనకి ఆండ్రాయిడ్ 9 పైయే లాస్ట్. ఆ తర్వాత వీళ్ళు ఓన్లీ నెంబర్ సిరీస్నే ఫాలో అవుతున్నారు కదా, ఆండ్రాయిడ్ 10 ఆండ్రాయిడ్ 11 ఇక మీద వచ్చేది ఆండ్రాయిడ్ 12. యాక్చువల్గా మనకి P తర్వాత Q తర్వాత R కదా. సో వీటి పేర్లు యాక్చువల్గా మనకి తినేవి స్వీట్స్ చాక్లెట్స్ స్టైల్స్లో పెడతా ఉంటారు కదా గూగుల్ వాళ్ళ ఫస్ట్ నుంచి. సో మనకి యాక్చువల్గా 10కి సంబంధించిన నేమ్ కూడా ఇంతకుముందు లీక్ అయిపోయింది. ఆండ్రాయిడ్ 10కి సంబంధించిన నేమ్ క్విన్స్ టాట్ అనుకుంటా, క్విన్స్ టాట్ అనే నేమ్ పెట్టారు, Qతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి 11 ఉంది కదా, సో ఈ 11కి సంబంధించిన నేమ్ ఏంటంటే మనకి రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. ఈ రెడ్ వెల్వెట్ కేక్ అనేది మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ 11కి సంబంధించిన అఫీషియల్ నేము, కాకపోతే మనం మాత్రం దాన్ని ఆండ్రాయిడ్ 11 అనే పిలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఈ మంత్ 27వ
తారీఖున మన ఇండియాలో ఒక 5 ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. సో దాని నుంచి అఫీషియల్గా ఈరోజు ఒక క్లారిటీ అయితే వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో మనకి ఆల్రెడీ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే నిన్నటి నుంచి మనకి అమెజాన్లో ఒక పోస్టర్ కూడా కనపడుతూనే ఉంది. ఆగస్ట్ 6వ తారీఖు నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అనేది జరుగుతున్నాయి కదా. సో దాంట్లో మనకి ఒక కొత్త Xiaomi రెడ్మీ డివైస్ కూడా రాబోతున్నట్టు వీళ్ళు ఒక పోస్టర్ పెట్టారు. అది ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ అయిపోయింది, అదే Redmi 9 అని. సో దీంతో పాటు ఇంకొక 4 ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు మను కుమార్ జైన్ అఫీషియల్గా ఒక ట్వీట్ కూడా చేశారు. సో దీంట్లో నేను అనుకోవడం మాత్రం Redmi 9 అలాగే Redmi 9A రెండు ఉంటాయి. రెడ్మీ బ్యాండ్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్టెడ్, ఇది కూడా ఉంటుంది. అలాగే రెడ్మీ బుక్ కూడా ఎప్పటి నుంచో ఎక్స్పెక్టెడ్, ఇది కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఇది డౌటే. ఇక 4వది Redmi K30 Pro, ఇది కూడా యాక్చువల్గా ఎప్పుడో మనకి మార్చ్లోనే లాంచ్ అవ్వాల్సిన ఫోను, కానీ ఈ మధ్యలో కోవిడ్ ఇష్యూస్ వల్ల వీళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మేబీ నేను ఇదే లాంచ్ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేనైతే అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ రెడ్మీ బ్రాండింగ్లోనే ఈ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. Xiaomi బ్రాండింగ్ కాదు, రెడ్మీ బ్రాండింగ్లో తీసుకొస్తున్నారు కాబట్టి 5 ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. మేబీ Redmi K30 Pro మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక Redmi 9 అనేది ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయిపోయింది, ఇది కూడా మనకి 9,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో వాళ్ళ ఫస్ట్ TWS బడ్స్ని లాంచ్ చేస్తుంది. వీళ్ళ సబ్ బ్రాండ్ అంటే ఆడియో బ్రాండ్ ఏదైతే స్నోకర్ ఉందో దాంట్లో ఫస్ట్ TWS బడ్స్ అనమాట. దీని పేరు iRocker అని పేరు పెట్టారు. దీన్ని ప్రైస్ మాత్రం ఇంట్రెస్టింగ్గా 1,500 రూపాయలు పెట్టారు. ఇది మనకి బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే దీంట్లో బటన్ కంట్రోల్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్లే పాస్, అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, గూగుల్ అసిస్టెంట్, కాల్ లిఫ్ట్ అండ్ ఇలాంటి ఫీచర్స్తో పాటుగా బ్యాటరీ లైఫ్ కూడా వీళ్ళు సూపర్గా ఇస్తున్నారు. 20 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. కాకపోతే దీంట్లో లో లేటెన్సీ ఫీచర్ లాంటివి మాత్రం ఏమీ లేవు. సో జస్ట్ ఇది ఒక మ్యూజిక్ పర్పస్ కోసం దీంట్లో మంచి డ్రైవర్స్ వాడాయని చెప్తున్నారు, డీప్ బేస్ ఉంటుందని చెప్తున్నారు, 2x బేస్ ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం మరి, ఇది మనకి ఖచ్చితంగా నేను మీకు గివ్ అవే కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఈ మంత్ 31వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో సేల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus మళ్ళీ ఇంకొకసారి యూజర్స్ డేటాని లీక్ చేసింది. దాదాపు కొన్ని వేల మందికి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అనుకోకుండా లీక్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళ రీసెర్చ్ ప్రోగ్రామ్లో ఏదో మెయిల్ చేస్తారు వీళ్ళు. ఆ మెయిల్లో చాలామంది ఈమెయిల్ అడ్రస్లు ఎవరైతే వీళ్ళ యూజర్స్ ఉంటారో, అంటే మనలాంటి మొబైల్ ఫోన్ కొనుక్కొని వాడుతున్న వాళ్ళ యూజర్స్ డేటాను వీళ్ళు లీక్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్గా OnePlus లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 50,000 మంది ఏమో ఈమెయిల్ ఐడీస్ అప్పుడు డీటెయిల్స్ మొత్తం కూడా లీక్ చేస్తారు. ఇప్పుడు ఈమెయిల్ ఐడీస్ కూడా లీక్ చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇదంతా సివియర్ బ్రీచ్ అయితే కాదని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే లీక్ అవడం అనేది లీక్ అయింది, కానీ అంత సివియర్ బ్రీచ్ అయితే కాదని వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి దీని మీద OnePlus కంపెనీ ఎలా రెస్పాండ్ అవుతుందని మనకి అతి త్వరలోనే తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక 3 సూపర్ ఐకాన్ ప్యాక్స్ చెప్తాను. ఎవరైతే థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతుంటారో, పోకో లాంచర్ కావచ్చు, నోవా లాంచర్ కావచ్చు, ఇలాంటి లాంచర్స్ వాడుతున్నారు, వాళ్ళ కోసం ఇవి సూపర్గా యూజ్ అవుతాయి. 3 కలిపి మీకు 340 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఒకటి MIUI 9 ఐకాన్ ప్యాక్, రెండోది Flyme 6 ఐకాన్ ప్యాక్, ఇది నా ఫేవరెట్ ఐకాన్ ప్యాక్. ఇక మూడోది సామ్సంగ్ సంబంధించిన ఐకాన్ ప్యాక్. ఇవి 3 కూడా ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.